మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఎస్ అండి. 100లో 30 మంది నిద్రలేమి సమస్యతో బాధపడతా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. దీన్ని ఇంట్లో కొన్ని చిట్కాల ద్వారా చాలా మంది ఇది నివారించవచ్చు, నయం చేసుకోవచ్చు. మీకు గాఢంగా నిద్ర పట్టడానికి కారణం ఏంటంటే మీ బ్రెయిన్ లో మెలటోనిన్ అనే ఒక రసాయనం రిలీజ్ అవ్వాలి. సో ఈ రసాయనం సరిగ్గా విడుదల అవ్వకపోవడం వల్ల మనకు గాఢమైన నిద్ర పట్టట్లేదు. సో ఈ రసాయనాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ ఆధునిక జీవన శైలి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. సో ఇది మీ బ్రెయిన్ లో సక్రమంగా విడుదల అవ్వడానికి అట్లీస్ట్ 5-6 లోపు మీరు ఆహారం తినడం అనేది ఇంకా ఆపేసేయాలి. అది కూడా హెవీ ఫుడ్స్ కాకుండా లైట్ ఫుడ్స్తో ముగించుకోవడం చాలా మంచిది. సాయంత్రం వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మీ శరీరం కానీ మీ నరాలు కానీ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతాయి. మీ శరీరంలో ఏమైనా కండరాల నొప్పులు ఉన్నా, ఏమైనా ట్రిగర్స్ ఉన్నా ఇవన్నీ రిలాక్స్ అయిపోవడం, దానివల్ల కూడా మీ నరాలు శాంతిస్తాయి. 7 తర్వాత ఇంకా లైట్స్ కి దూరం అవ్వాలి. అంటే మీ ఫోన్ నుంచి వచ్చే ఎమిట్ అయ్యే లైట్ కానీ లేదా మీ ఇంట్లో బ్రైట్ లైట్స్ అన్ని కూడా మీరు ఆపేసేయాలి. బ్లూ లైట్ తగలడం వల్ల మన బ్రెయిన్ లో ఈ మెలటోనిన్ సెక్రెషన్ అనేది చాలా తగ్గిపోతుంది. దానివల్ల కూడా మీ నిద్రలేమి సమస్యకి చాలా పెద్ద కారణంగా మారిపోయింది. కాఫీలు, టీలు, తర్వాత లిక్కర్ ఇలాంటి స్టిమ్యులేషన్ తో కూడిన పానీయాలన్నిటికీ, ఆహారాన్నిటికీ దూరంగా ఉండండి. రోమన్ కెమమైల్ అంటే చామంతి పువ్వు జాతికి చెందిన రోమన్ కెమమైల్ అయిన దాని హెర్బల్ టీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. అశ్వగంధ సంబంధించిన హెర్బల్ టీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి సాయంత్రం తీసుకోవడం వల్ల మీ స్ట్రెస్ అనేది బాగా రెడ్యూస్ అవుతుంది. మీ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ మెల్లిమెల్లిగా మీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి కూడా, మీ బ్రెయిన్ శాంతించడానికి కూడా ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అండ్ సాయంత్రము పడుకునే 3 hours బిఫోర్ వాకింగ్లు అలాంటివన్నీ లైట్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా మీ శరీరానికి మంచి అలసట అనేది కలుగుతుంది. పడుకునేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ కనుగుడ్లు అటు ఇటు కదిలించడం వల్ల కూడా మీ కంటికి సంబంధించిన కండరాలు అలసిపోయి కూడా మీకు త్వరగా నిద్రపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అయినా కూడా నిద్ర పట్టట్లేదు అనే వాళ్ళు భగవద్గీత కానీ లేకపోతే మానసిక ప్రశాంతత ఇచ్చే బుక్స్ ఏమన్నా ఉంటే ఆ బుక్స్ చిన్న లైట్ పెట్టుకొని ఆ బుక్స్ చదువుకుంటూ మీ మైండ్ లో ఉన్న రెస్ట్లెస్నెస్ తగ్గించుకొని మీలో ఏకాగ్రత పెంచుకొని బ్రెయిన్ ని రిలాక్స్ చేయడం వల్ల కూడా మీకు మంచి స్లీప్ క్వాలిటీ, ఆల్మోస్ట్ 90% కండిషన్స్ కేవలం మీ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మీరు పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇన్ కేస్ అయినా మీకు నిద్ర పట్టట్లేదంటే ఏదన్నా ఒక మెడికల్ కండిషన్ మీ బాడీలో ఏదో ఉండడం అనేది జరుగుతూ ఉంది. సో ఫంక్షనల్ మెడిసిన్ డాక్టర్ ని కానీ లేకపోతే న్యాచురోపాత్ ని కానీ డైట్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా సంప్రదించి దాని అండర్లైన్ కండిషన్ ఏంటో తెలుసుకొని దాన్ని నయం చేసుకోవడం వల్ల మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది.